తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. అసలు దీని గురించి డిస్కస్ చేద్దామనేసి అనుకోవట్లేదు, కానీ కొందరు చేసే ఓవర్ యాక్షన్లు మరీ మితిమీరిపోతూ ఉంది. మొన్న జరిగిన సంఘటన చిరంజీవి గారి పుట్టినరోజు నాడు మంచి పనులు చేయాలే కానీ పిల్ల సైనికులను తొడుకొని వచ్చి ఇక్కడ స్టేజ్ పైన ఏం మాట్లాడిచ్చారో ఒకసారి మనం వీడియోలో చూద్దాం. చూడండి. జగన్ గుర్తుపెట్టుకో, నిన్ను పాతాళానికి తక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, మా పార్టీ జనసేన కాదు. ఖబర్దార్. చూసారు కదా, బీపీ వచ్చేసిందేమో వాడికి. అసలు బుర్రుండి చేస్తారో లేదా చదువుకున్న వాళ్ళు చేస్తారో, ఎథిక్స్ ఉండి చేస్తారో లేదంటే మేనర్స్ ఉండి చేస్తారో అసలు అర్థం కాదు. అసలు జరిగే సిచ్యువేషన్ ఏంటి, జరిగే వేడుకేంటి? ఆయన పుట్టినరోజు నాడు ఇంకా మంచి పనులు లేదంటే రక్తదానము, అన్నదానము ఇవి చేస్తారు, అవయవదానము ఇవి చేస్తారు. ఈ చెత్త ఫెలోస్ లాగా మాట్లాడే వీడియోలు చేయరు. స్టేజ్ మీదకి ఎవరిని పడితే వారిని ఎక్కిచ్చేసి జగన్మోహన్ రెడ్డి వీరా ఇది అని చెప్పి మాట్లాడతారు. అసలు చదువుకున్నారో లేదో తెలియదు కానీ నాకు తెలిసి 10th ఫెయిల్ అయిపోయింటావు. వాస్తవంగా చెప్తున్నా, 10th ఫెయిల్ అయింటావు నువ్వు. అందుకే ఇంకా ఉద్యోగం సద్యోగం లేకపోతే ఇట్లా తయారవుతా ఉన్నావు. బుద్ధుండాలి కొంచెమన్నా. అసలు నువ్వు చేసిన వీడియోకి, నువ్వు చెప్పే డైలాగులకి ఏం నేర్చుకోవాలి? బయట నిన్ను చూసి ఇంకొకటి తయారవ్వాలా? అసలు నాకు తెలియక అడుగుతానయ్యా, నువ్వు ఈ వీడియో పెట్టావు, ఓకే, నీకు దమ్ముంది, గట్స్ ఉన్నాయి, వీడియో ఎందుకు డిలీట్ చేసావు? ఆఫ్టర్ దట్ వైఎస్ఆర్సీపీ నుంచి ఫోన్లు వస్తున్నాయా? ఎవడ చేయమన్నాడయ్యా నీకు? ఇట్లా కదా రాజకీయంగా నాశనాలు అయిపోయేది. యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పి పదే పెద్దలు నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు అందరూ చెప్తా ఉన్నారు. ఇలాంటోడు రాజకీయాల్లోకి వస్తే దరిద్రం తప్ప ఇంకొకటి ఉండదు. వీడి ముఖం చూస్తే దరిద్రం తప్ప ఇంకొకటి ఉండదు. ఏం నేర్చుకోవాలి స్వామి నీ గురించి జనాలు? నేను జగన్ని అధాపాతంలోకి తొక్కేస్తావా? అది నీకు సెట్ అవుతుందా? ఫస్ట్ తలుచుకుంటే వాళ్ళంత మూర్ఖులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు దారుణంగా బిహేవ్ చేస్తారు. వాళ్ళకి తప్పు అనిపిస్తే ఖచ్చితంగా ఎండగడతారు. అది నువ్వా నేనా అని కూడా ఉండదు. తప్పు అనే మాట వింటే ఎక్కడికైనా తీయేస్తారు, వాళ్ళు తెగిస్తారు. వాస్తవంగా చెప్తున్నా. ఏం చేసావు? ఆఫ్టర్ దట్ వీడియో పెట్టావు ఇంకొకటి. మళ్ళీ నిన్న వీడియో చేసి ఏం మాట్లాడతారో ఒకసారి చూడండి. నమస్తే భయ్య అందరికీ. ఆల్రెడీ మీరు వీడియో చూసింటారు. అది ట్రెండింగ్ నడుస్తూనే ఉంది. ఇంకా దాదాపుగా ఇంకా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. చూడు, ఫోన్ చేస్తూనే ఉన్నారు. పెద్ద అయిన దాంట్లో బర్త్డే ఫంక్షన్లో నేను మాట్లాడడం తప్పే, చిరంజీవి గారి బర్త్డే ఫంక్షన్లో నేను చెప్పడం తప్పే. పెద్ద అయిన దాంట్లో తప్పని తెలిసినప్పుడు ఎందుకు మాట్లాడినావు? నీకు తప్పు అని తెలిసినప్పుడు ఎందుకు మాట్లాడినావు? రాజకీయాల్లోకి యువత రావాలని చెప్తారు. ఇలాంటి యువత వచ్చి ఏం నేర్చుకోవాలి? అసలు జరిగే వేడుకేంటి? నువ్వు అంత అభిమానం ఉంటే రక్తదానం చేయి, అన్నదానం చేయి, అవయవదానం చేయి. అంతేగాని జగన్ని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడేసి తొక్కేస్తా, అధాపాతంలోకి ముంచేస్తా. ఎవరయ్యా? ఏం నేర్పిస్తున్నారు ఇంట్లో తల్లిదండ్రులు నీకు? ఏం నేర్చుకోవాలి నేను చూసి సభ్య సమాజం? చిరంజీవిని మీరు చేసే చిల్లర పనులు చిరంజీవి గారి పరువు ప్రతిష్ట పోతా ఉంది. అక్కడ మీరు చేసే ఎదవ పనులు ఆయన పరువు పోతా ఉంది. ఊరికే చెప్పట్లేదు, పెద్దవాళ్ళందరూ ఊరికే చెప్పట్లేదు పిల్ల సైనికులు అనేసి, ఊరికే చెప్పట్లేదు. నీలాంటోడి వల్లే ఇట్లా క్రియేట్ అయ్యేది. ఏం చెప్తావు చూడు ఒకసారి. కాకపోతే నేను కెమెరామన్ గంగతో రాంబాబులే డైలాగ్ నేను ఫిక్స్ అయినది. అది ఇది ఆన్ ది స్పాట్లో వచ్చింది. ఈ డైలాగ్ చెప్పినాను. కానీ మేము నిజంగా చెప్తున్నాం, కళ్యాణ్ కోసం నా ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమే. ఇదైతే నేను భయపడి చేయట్లేదు, నిజంగా చెప్తున్నాను.
కళ్యాణ్ అన్న కోసం చనిపోతారంట. చచ్చిపో. ఎవడు ఉద్ధరిస్తున్నాడు నిన్ను? చచ్చిపో. పవన్ కళ్యాణ్ ఆ రోజు జైలుకి వెళ్ళేటప్పుడు పోలీసులు నడిమధ్యలో ఆపారు. ఆ రోజు చచ్చిపోవాల్సింది. పవన్ కళ్యాణ్ గారు అడ్డుకున్నారు వైజాగ్లో. ఆ రోజు చచ్చిపోవాల్సింది. చచ్చిపో అయ్యా. ఊరికే నీలాంటోడు ఉండి ఎందుకు ప్రయోజనం? వీడియోలు చేస్తే నువ్వు తోపు ఇట్లా అనుకుంటున్నావేంటి? 1% నేను చూసి నేర్చుకోవాలని చెప్పు. 1%. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఊరికే తిట్టరయ్యా. ఊరికే తిట్టరు, ఊరికే మాట్లాడరు. ఇట్లా మాట్లాడితేనే ఇంకా ఆపోజిట్ రియాక్షన్ అనేది గట్టిగా వస్తుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ ఫర్ అన్ ఆపోజిట్ రియాక్షన్. ఊరికే ఇట్లాంటి కాంట్రవర్సీలు అవ్వవు. నీలాంటోడి వల్లే కాంట్రవర్సీలు అవుతాయి రాజకీయాల్లో. నీకు ఎవడన్నా పేమెంట్ ఇచ్చాడా మాట్లాడమని చెప్పి? లేదంటే ఎవరిదన్నా డబ్బులు తీసుకున్నావా? లేదంటే నీకేమన్నా ఫేవర్ చేస్తామని చెప్పారా ఏ పార్టీ అన్నా? నీకు ఎందుకయ్యా? బుద్ధిగా చదువుకోలేదంటే ఉద్యోగం చేసుకో. అంత అభిమానం ఉంటే అవయవ దానం చేయి, రక్తదానం చేయి, అన్నదానం చేయి. అంతేగాని జగన్ని పొడి చేస్తా, ఎత్తేస్తా, పాతంలోకి తొక్కేస్తా అంటే ఇక్కడ ఎవడు కూర్చొని ఊరికే ఉండరు వాళ్ళు వైసీపీ వాళ్ళు. ముందే మొరటోళ్ళు వాళ్ళు. తాడో పేడో తెలుసుకునే రకాల వాళ్ళు. ఇప్పుడు కాదు, గతం నుంచి చూసుకుంటానే వస్తూ ఉన్నాము. జగన్ పైకి ఈగ వాళ్తే లేపేవాళ్ళు వాళ్ళు. నీకు ఆశ మాటలుగా ఉంది. చచ్చిపోతే మళ్ళీ ఒక కేసు. ఆ ప్రభుత్వం వస్తే ఆ కేసులు కూడా ఉండవు. సీరియస్గా చెప్తా ఉన్నా. ప్రభుత్వం రూలింగ్లోకి వస్తే ఆ కేసులు కూడా కొట్టారు దొరుకుతారు. ఇట్లాంటి మాటలు, పిచ్చి మాటలు మానుకొని సమాజానికి ఏదన్నా ఉపయోగపడే కంటెంట్ చేసుకో. సమాజానికి ఏదన్నా సేవ చేసుకో. అంత పవన్ కళ్యాణ్ అంటే పిచ్చుంటే స్టేజ్ పైకి ఎక్కి పిచ్చి కూతులు మాట్లాడడం కాదు. అర్థమైందా? నీకే బాబు జూనియర్ పవన్ కళ్యాణ్ నీకే చెప్పేది. ఇట్లా అంటావు కదా మాటి మాటికి జూనియర్ పవన్ కళ్యాణ్ అని. ఇది ఉండదు ఈసారి వాళ్ళతో పెట్టుకుంటే. ఇట్లాంటి వీడియోలు చేసుకోకుండా సభ్య సమాజానికి ఏదైనా పనికొచ్చేది చేస్తే 10 మంది చూస్తారు, 10 మంది ఆదరిస్తారు. ఇలాంటి వీడియోలే చేసుకుంటూ కంటిన్యూ చేస్తా పోతే నేను ఆదరించడు కాదు కదా, రోడ్లో కనిపిస్తే కొడతారు ఈసారి. అర్థమైందా? రైట్. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. బట్ ప్లీజ్ కీప్ వాచ్ బీ మీడియా.